హాయ్ కుకింగ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మునగాకు తెలగపిండి కూర చేస్తున్నానండి. ఈ మునగాకులోని ఏ ఆకుకూరలోనూ లేనంత ఐరన్, కాల్షియం ఎన్నో రెట్లు ఎక్కువ ఉంది. ఈ మునగాకు వాడడం వల్ల షుగర్ ఉన్న వాళ్ళకైతే షుగర్ తగ్గుతుంది, కంటి చూపు కూడా బాగుంటుంది, ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. ఎన్నో ప్రయోజనాలు ఉన్న ఈ మునగాకు తెలగపిండి కూరని ఏ విధంగా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళిపోదామా. మునగాకు తెలగపిండి చేయడానికి మునగాకు ఫ్రెష్గా ఉన్నది తీసుకురావాలండి. ఈ సీజన్లో అయితే లేతగా ఉన్న మునగాకు దొరుకుతుంది. ఏ రోజు తీసుకొస్తే ఆ రోజే చేసేసుకోవాలి, విటమిన్స్ పోకుండా ఉంటాయి. లేతగా ఉన్న మునగాకు తెచ్చుకుని శుభ్రంగా దాన్ని దులిపేసుకోవాలి. అందులో మనకి కనబడకుండా అందులో కలిసిపోయేటట్టు గ్రీన్గా చిన్న చిన్న పురుగులు ఉండొచ్చండి. బాగా చెక్ చేసుకుని మొత్తం ఆకంతా తీసేసుకుని కాళ్ళ ఉంటే తీసేసుకోవాలి. ఇప్పుడు మునగాకు సీజన్ కాబట్టి చాలా బాగా ఉంటుందండి, లేతగా ఉంటుంది. ఇదివరకైతే అమ్మమ్మ వాళ్ళైతే దొడ్లో మునగాకు ఉన్నా సరే ఆషాఢ మాసంలోనే చేసేవారు తప్ప ఉత్తప్పుడు చేసేవాళ్ళు కాదు. ఇప్పుడైతే అలా కాదు, మునగాకుని అందరూ కూడా యూజ్ చేస్తున్నారు. ఈ కూరకి తెలగపిండి 1 కప్పు తీసుకుంటున్నాను నేను. తెలగపిండి కూడా చూసుకోవాలండి, నెంబర్ 1 క్వాలిటీ తీసుకోవాలి. లేదా తెలగపిండి బాగుండకపోతే అందులో కొంచెం వేసుకొచ్చి కరకరలాడుతుంది. ఇప్పుడు నేను 1 కప్పు తెలగపిండి తీసుకున్నాను కదా, దానికి 3 కప్పులు మునగాకు తీసుకుంటున్నానండి. మునగాకు మన ఇష్టం, ఎక్కువ తీసుకుంటే బాగుంటుందని నేను 3 కప్పులు మునగాకు తీసుకుంటున్నాను. మీకు ఈ మునగాకు అందుబాటులో ఉంటే పప్పులోను వేసుకోవచ్చు, రసంలోను సాంబార్లోను వేసుకోవచ్చు, ఇలా తెలగపిండిలో కూడా వేసుకోవచ్చండి. ఇందులో ఎన్నో విటమిన్స్ ఉన్నాయి. ఈ మునగాకు ఒక బౌల్లో వేసేసుకొని వాటర్ వేసి చేతితో కొంచెం ఉంచుకోవాలి. వాటర్ అయితే నిలబడదు ఆకు మీద. శుభ్రంగా కడిగేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఒక పాన్ పెట్టుకుని ఇందులోకి ఒక కప్పు తీసుకున్నాను కదండి తెలగపిండి, 1 కప్పున్నర కంటే ఎక్కువ వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు బౌల్లోకి తీసుకున్న మునగాకుని వేసేసుకోవాలి. మునగాకు కూడా వేసుకోకుండా ఒకటి తెలగపిండి కూడా చేసుకోవచ్చండి. అలా అయితే కనుక 1 కప్పుకి కప్పున్నర వాటర్ అయితే సరిపోద్ది. మునగాకు వేస్తున్నాను కాబట్టి పావు కప్పు వాటర్ ఎక్కువ వేస్తున్నాను. మునగాకు అంతా ఈ పాన్లో వేసేసుకుని ఇందులోకి 5-6 పచ్చిమిర్చి వరకు ఇలా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి. 1 ఉల్లిపాయను కూడా కట్ చేసి పొడవుగా వేసుకోవాలి. ఇందులోకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ కారం కూడా వేసుకోవాలి. 1/4 టీ స్పూన్ పసుపు. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి గరిటెతో కలుపుకుని ఉడకనివ్వాలండి. మూత పెట్టి ఉడకనిస్తే మునగాకు ఉడుకుతుంది. ఒక 3 నిమిషాలు ఉడికించిన తర్వాత ఇలా వాటర్ మరుగుతుంటే మునగాకు కూడా కొంచెం ఉడుకుతుంది. ఇప్పుడు ఇందులోకి తెలగపిండి కూడా వేసేసుకోవాలండి. ఈ తెలగపిండితో పాటు మునగాకు కూడా పూర్తిగా ఉడికిపోద్ది. ఒక్కో తెలగపిండి అయితే కొంచెం వాటర్ ఎక్కువ అవుతుంటాయి ఒక్కోసారి అండి. అటువంటిప్పుడు ఏం పర్వాలేదు, కొంచెం మరలా తెలగపిండి వేసుకోవచ్చు. మీడియం ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాలు ఇది ఉడికిస్తే ఇంకా దగ్గర పడిపోద్ది. వాటర్ అంతా ఇంకిపోయి ఇలా పొడిలాడుతూ వస్తుందండి. ఇంకా కొంచెం ఏమైనా తడున్నా పోపు పెట్టినప్పుడు అది కూడా పొడిగా వస్తుంది. ఈ విధంగా 3 నిమిషాలు పొడిలాడుతూ ఉడికించిన తర్వాత ఈ పాన్ పక్కన పెట్టేసుకుని పోపు పెట్టుకోవడానికి వేరొక పాన్ పెట్టుకోవాలి. ఇందులోకి నేను నువ్వుల నూనె వేస్తున్నానండి. నువ్వుల నూనెతో అయితే బాగుంటుంది. లేదా మామూలుగా మీరు ఇంట్లో రెగ్యులర్గా యూజ్ చేసే ఆయిల్ అన్నా పర్వాలేదు. 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని పొట్టు వలిచిన వెల్లుల్లి రేఖలు కొంచెం ఎక్కువే తీసుకోవాలండి. ఇది తెలగపిండి మునగాకు కూరకి వెల్లుల్లి రేఖలు ఎక్కువ వేస్తే బాగుంటుంది. ఒక 30 రేఖల వరకు ఉంటాయి. ఇవి ఇందులో వేసుకుని ఇందులోకి 2 ఎండుమిర్చిని కూడా తుంచి వేసుకోవాలి. మినపప్పు కూడా 2 టీ స్పూన్లు వేసుకోవాలి. పోపు ఎక్కువగా ఉంటే బాగుంటుంది, తినేటప్పుడు కరకరలాడుతూ ఉంటుందండి. 1 టీ స్పూన్ 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 1/4 టీ స్పూన్ ఆవాలు. ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో కొంచెం దోరగా వేయించుకోవాలి. ఇందులోకి 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుని వేయించండి. ఇప్పుడు మునగాకు పొడిని ఇతర దేశాలకు కూడా పంపిస్తున్నారండి. ఎండబెట్టి పొడిని చేసి
ఈ మునగాకులో ఎన్నో విటమిన్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఈ సీజన్లో మనకి బాగా దొరుకుతుంది. మనం యూజ్ చేసుకుంటూ ఉండాలండి. ఇందులో కొంచెం ఇంగువ కూడా వేసిన తర్వాత పాల్లో ఉన్న మునగాకు తెలగపిండిని కూడా ఇందులో వేసేసుకుని ఆయిల్లో 2-3 నిమిషాల్లో ఫ్రై చేయండి. ఇలా మునగాకు వేస్ట్ చేసుకున్నప్పుడు ఆ రోజు కొంచెం వాటర్ ఎక్కువ తాగాలండి. మునగాకులో ఐరన్, కాల్షియం కూడా ఎక్కువ ఉంటుంది. వాటర్ కూడా ఎక్కువ తాగాలి. ఇంకో 2 నిమిషాలు ఆయిల్లో ఫ్రై చేస్తే ఇంకా పొడి పొడిలాడుతూ ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. ఇది ఒట్టిగా కూడా తినేయడానికి బాగుంటుంది, లేదా సైడ్ డిష్ కింద సాంబార్లోకి, రసంలోకి చాలా బాగుంటుంది. మరి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ మునగాకుని మీకు అందుబాటులో ఉంటే తప్పనిసరిగా ఈ కర్రీని అయితే చేయండి. చేసే విధంగా కుదిరిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. హ్యాపీ కుకింగ్.